మైనింగ్ పులిహోర బ్యాచ్ విన్నర్ అంట కల్కి కామెంట్. తర్వాత కార్తిక్, తర్వాత తేజ కళ్యాణ్ పడాల విన్నర్ అనే కామెంట్. తర్వాత చంద్ర కలపోను కూమంటి, సో కళ్యాణ్ రియల్ హీరో అనే కామెంట్. తర్వాత గణేష్ గని కళ్యాణ్ని రివ్యూలు లేపారు. ఫేమ్ తనుజ, బట్ రియల్ విన్నర్ సంజన, డెమాన్, ఇమాన్యుల్ అందరినీ కవర్ చేశాడు, ఎవరు వదిలిపెట్టలేదు. సో కళ్యాణ్ విన్నర్, కళ్యాణ్ని రివ్యూలు లేపితే ఫేమ్ మాత్రం తనుజాకు ఉంది. సో రియల్ విన్నర్స్ వచ్చేసి సంజన, డెమాన్ అండ్ ఇమాన్యుల్, ఇదో కామెంట్. తర్వాత సెలబ్రిటీస్ డోంట్ పార్టిసిపేట్ ఇన్ తెలుగు బిగ్ బాస్, రాంగ్ విన్నర్ డెసిషన్. సో సెలబ్రిటీస్ ఎవరు కూడా బిగ్ బాస్ హౌస్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి ఓ కామెంట్. తర్వాత కళ్యాణ్ విన్నర్ హ్యాపీ అని చెప్పి సూపర్ హిట్ బిగ్ బాస్ సీజన్ 9 అని జైల మహాలక్ష్మి. తర్వాత కళ్యాణ్ విన్నింగ్ పర్సన్ అనేది మీరావిలి షేక్. సో రోహిణి మీద ఉన్న ఇంప్రెషన్ పోయింది అని చెప్పి తల్లూరి రవి కామెంట్ చేశారు. సో ఈ కామెంట్తో రోహిణి మీద ఉన్న ఇంప్రెషన్ పోయిందని కామెంట్ చేశారు. సో కళ్యాణ్ విన్నర్, కానీ ఇది ఫేక్ షో అని చెప్పడానికి ఇమ్ము 4th ప్లేస్ ఇవ్వడము. సో కళ్యాణ్ విన్నర్ ఓకే, కానీ ఇమాన్యుల్కి 4th ప్లేస్ ఇవ్వడం అనేది కొంత ఈ షో ఫేక్ అని చెప్పడానికి అవకాశం ఉందని చెప్పంటున్నారు. కళ్యాణ్కి బిగ్ బాస్ విన్నర్ అయ్యే అర్హత ఉందా లేదా అని అంటే 80% మంది ఉందని అంటున్నారు, 20% మంది లేదు అని చెప్తున్నారు. సో 100% కళ్యాణ్ విన్నర్ అన్న కామెంట్. సో ఇంకో కాలర్ ఉన్నారు, పిసిఆర్ సురేష్, కాలర్ సురేష్ ఉన్నారు. సురేష్ గారు మాట్లాడండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్. రాత్రి అయితే బిగ్ బాస్ చూసి మాకు చాలా బాధ అనిపించిందండి. విన్నర్ని అయితే కళ్యాణ్ విన్ అవడంలో తప్పలేదండి. కాకపోతే ఇమానియల్ని ఎలిమినేట్ చేయడం అనేది చాలా దారుణం సార్. అది అక్కడ కూడా రాజకీయాలు నడుస్తున్నట్టు ఉంది. అసలే ఈ షో ఇమానియల్ అంటూ లేకపోతే ఈ షో చూసేవాళ్ళే ఇంత టీఆర్పీ వచ్చిందంటే ఖచ్చితంగా ఇమానియల్ అంటే జనాలు వేసిన ఓట్స్ కి లేకపోతే హాట్స్టార్ లో వేసిన ఓట్స్ కి వీటికి ఏం విలువలేదంటారా? అక్కడ ఓట్లు పనిచేయలేదంటారా? లేదు సార్, లేదండి, లేదు. అంతే ఏముంది సార్, అసలు అక్కడ తనుజ బాగానే ఆడిందండి. డెవాన్ పవర్ అంతా ఏముంది సార్, అతమానం అది లవ్ ట్రాప్ అది అసలే అంతా చాలా మేమెంత ఇప్పుడు ఎంత కష్టపడి చూసి అసలే ఎమాన్యుల్ పెట్టిన ఎఫర్ట్ ఎమాన్యుల్ని ఒక టీఆర్పీ కోసమే వాడుకున్నారు సార్ పక్కాగా. కళ్యాణ్ ఇవ్వడంలో తప్పు లేదండి, కళ్యాణ్ ఇవ్వడంలో తప్పు లేదండి. కాకపోతే తరుడు అన్న ఎమ్మాన్యుల్కి ఇవ్వాలి సార్. అది ఎందుకంటే అంత బాగా ఆడాడు, అది ఎంత ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఈ షో ఇంత నాగార్జున రాత్రి చెప్పారండి, ఒక మన దేశంలోనే ఈ షో నెంబర్ 1 స్థానంలో ఉందంటే దట్ ఈజ్ ఒక ఇమ్మాన్యుల్ అండి. చెప్పండి, ఎంటర్టైన్మెంట్ అండి. కన్మవులు అంతా కొట్టుకోవడము, తిట్టుకోవడము ఇదంతా చేసి ఇమ్మాన్యుల్ ఒక ఎంటర్టైన్మెంట్ చేసి ఈ షో అంతా తన భోజనం నుంచి లాక్కొచ్చాడంటే 100% అతనికి ఇవ్వాలండి. 100% ఇవ్వాలండి ఇమ్మాన్యుల్కి. మీ మాటలు, మీ అభిమానాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, మీ అభిమానం అది. నేను ఏమంటున్నానంటే నా క్వశ్చన్, బిగ్ బాస్ షో అనేది ఓట్ల ప్రకారంగా పబ్లిక్ వేసేటువంటి ఓట్స్ ప్రకారంగా జరుగుతుందా లేదా? మీ అభిప్రాయం ఏంటి? లేదు సార్, లేదండి, లేదండి. అంటే ఇప్పుడు ఇమాన్యుల్కి ఓట్స్ వచ్చాయి, కానీ కావాలనే బిగ్ బాస్ కళ్యాణ్ చేతిలో కప్పు పెట్టాడు, అంతేనా? అంతా ఖచ్చితంగానండి. ఎందుకంటే సార్ ఇప్పుడు అతను ముందే ఈ 5 మెంబర్లో కూడా ఉంచారంటే ఆయన ముందే తీసేస్తే చాలా మంది ఫైనల్ 4 అన్న దృష్టిలో ఉంచారండి ఆయన్ని. ఓకే, సో బిగ్ బాస్ అనేది ఇప్పుడు ఫెయిల్ షో పక్కానండి, అది పక్కగా ఫెయిర్ షో కదా, అది ఫెయిల్ షో అండి, అది అన్ఫేర్ అండి. అన్ఫేర్ ఎలిమినేషన్, ఇట్స్ షో ఇస్ ఫెయిల్, అంతే. ఎస్ సార్, కష్టం అది కష్టపడే వాళ్ళకి అది అక్కడ ఇవ్వట్లేదండి. థ్యాంక్ యూ సురేష్ గారు. సో తర్వాత రివ్యూవర్స్ ఎఫెక్ట్ ఎవ్రీ సీజన్లో ఉంటుంది. రివ్యూవర్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చాలా బ్యాడ్ చేస్తారు. సో ఆరాధ్య అడ్వెంచర్స్ కామెంట్. తర్వాత మున్రాజ్ నాయక్ 100% కళ్యాణ్ విన్నర్ నో కామెంట్. తర్వాత నాని మధు, కళ్యాణ్ ఈజ్ జెన్యూన్ పర్సన్, నో మాస్క్ ఆన్ హిస్ ఫేస్. తర్వాత ఇమాన్యుల్ ఎంటర్ ఇన్ టు ద హౌస్ యాజ్ ఎంటర్టైనర్, సో దేర్ ఇస్ నథింగ్ డిఫరెన్స్